దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని రాజ్య సంబంధమైనదంతా వెలుగుమయమై ఉంటుంది. అబద్ధికులకు ఆ రాజ్యములో ప్రవేశం లేదు. వెలుగుకు చీకటితో పొత్తు లేదు. సత్యము అబద్ధము ఇవి పరస్పరం విభేదించుకుంటాయి. ఈ చీకటి రాజ్యంతో సంబంధం తెంచుకోవాలి. లేనట్లయితే దేవుని రాజ్యాన్ని, విశ్వాసుల సహవాసాన్ని, అన్నింటికీ మించి యేసుతో సహవాసాన్ని కోల్పోతాం. అసత్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని అసహించుకోవాలి. అవి మనల్ని యేసు నుండి వేరు చేస్తాయని గ్రహించాలి. సత్యమైన యేసుతో దినదినం నడుచుకోవాలి. అప్పుడు వెలుగు కుమారులమై దేవుని యొక్క రాజ్యాన్ని చేరే విధంగా ప్రభు మనల్ని సత్యవర్తనులుగా తయారు చేస్తాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు తెలియచేస్తూ ఉంది. మనం వెలుగు సంబంధుల వలె నడుచుకున్నట్లు ప్రభు కృప చూపించును గాక.